ఉన్నవాడికో న్యాయం, లేని నిరుపేద కడు నిరుపేదకు ఒక న్యాయం అన్నట్టు ప్రభుత్వాల తీరు నడుస్తుంది. మరి ముదిరాజు కులంలో పుట్టి పాపం వికలాంగుడైన వాళ్ళ భర్తను చేసుకొని నలుగురు పిల్లలకు తల్లి ఒక ఇద్దరు పిల్లలు వికలాంగులు వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ తాతల తండ్రుల నుంచి వస్తున్న వారసత్వ భూమి 5 ఎకరాల పొలం చేసుకుంటుంటే ఊరు వాళ్ళు మొత్తం తిరగబడడంతో ఆమె ఎంఆర్ఓని ఆశ్రయించిన ఊరు పట్టు ఉడత పట్టు ఒకటే అన్నట్టు ఏమీ లేని ఎడ్డోని తరపున ఎవడు నిల్చున్న వైనం లేదు. మరి అధికారుల దగ్గరికి పోయి సర్వేలకు డబ్బులు కట్టి సంవత్సరాలు గడుస్తున్నా 2016లో సర్వే డబ్బులు కట్టి కూడా ఎంసీలు రావడం లేదు. ఎందుకంటే వీళ్ళు నిరుపేదలు ప్లస్ నోరు లేని వాడు కనుకనే వికలాంగుడు అనే ఒక చిన్న చూపు చూస్తున్నారు. ఇది సబబు కాదు. ఈ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇకనైనా స్పందించి ఆ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మల్లెల గ్రామము. గత సంవత్సరం నేను నాగలోకి వెళ్ళాను ఎలక్ట్రీషియన్ కోర్స్ కోసం. అప్పుడు ఏమన్నారు, 10th సర్టిఫికేట్ కావాలంటే ఓపెన్ 10thలో ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఈ సంవత్సరం అక్కడికి వెళ్తే అడ్మిషన్ తీసుకోలేదు. నాకు ఓపెన్ 10th వాళ్ళకు ఆప్షన్ లేదన్నారు. ఏపీఓఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ వాళ్ళకు అడ్మిషన్ ఉంది కానీ మన తెలంగాణ ఓపెన్ స్కూల్ వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వట్లేదు. దయచేసి పై అధికారులకు విన్నవించుకున్నాను. దయచేసి అప్లికేషన్. హలో సార్, నా పేరు రాజేందర్. మాది నందయ్య గ్రామం, పేడపల్లి మండలం. అయితే మా అమ్మ ఇట్కేల లక్ష్మి 20 సంవత్సరాల క్రితం భూమి 2011 సర్వే నెంబర్లో 2 ఎకరాల 15 గుంటల భూమి కొనుగోలు చేసింది. అయితే నారెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చి చెప్తాడు, కాస్తులో మేమే ఉన్నాం. నారెడ్డి వీరారెడ్డి కొడుకు రాజిరెడ్డి 30 గుంటల భూమి మాది ఎక్కువ రికార్డుకి ఎక్కించుకొని మాకు న్యాయం జరగకుండా మాకు పానీకి రాకుండా చేస్తాడు. ఎంఆర్ఓ గారిని ఇదేందని అడిగితే మాకు మేము ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో, నువ్వు మాకు అవసరం లేదని ఎంఆర్ఓ గారు మమ్మల్ని కోపానికి రావడమే కాక మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదే విషయం కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చాము. మేము ఎన్నోసార్లు దరఖాస్తు చేశాము. ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేయించారు. అలా జీపీఎస్ ద్వారా చేస్తే మేమే ఉన్నాం మోక మీద. అయినా కానీ మాకు న్యాయం జరగడం లేదు. దయచేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మా భూమి కంప్యూటర్ పహానీలో రావాలని మేము